హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మిల్క్ పౌడర్ కోకోనట్తో బర్ఫీ అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉందో. దీనికి చాలా తేలికండి. చూస్తానికి అలా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఈ విధంగా చేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరిది, అది వేసుకోవాలి. అలాగే అదే కప్పు 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే కప్పుతో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కప్పు పాలు తీసుకోవాలండి. కొద్దిగా పోసుకోవాలి. ఇలా పోసుకుంటా మొత్తం మనకి కొంచెం పలసగా వస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకోవాలి. పాలంతాను పోసుకున్న తర్వాత మొత్తం పోసేసుకుంటే ఈ విధంగా మనకి ఈ విధంగా తయారవుతుందండి. చాలు ఈ విధంగా ఉండటం. ఇలా ఉన్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వేరే పొయ్యి మీద వేరే బాండీ పెట్టుకొని ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదండి, ఇదంతా మనము ఆ బాండీలో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే సన్నగా మనకి మాడుతుంది అనమాట. చూసారా, ఇప్పటికే కొద్దిగా లేట్ అవుతున్నా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇదంతాను కొంచెం గట్టి పడుతూ ఉంటుంది అనమాట. చూసారా, ఇప్పటికే గట్టిపడింది. ఇలా తిప్పుతూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ అయినాక చూసారా, ఇది పూర్తిగా గట్టిగా అయిపోతుంది కదా. ఈ విధంగా అయినప్పుడు అందులో ఇలాచీ వేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత కలుపుకున్న సెకండ్ టైము నెయ్యి కూడా వేసుకోవాలండి. 3 స్పూన్స్ వేసుకోవాలండి. అది మిస్ అయ్యింది వీడియో. ఆ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి. నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇదంతా అయిపోయింది కదా, మనం వేరే ప్లేట్లకు తీసుకొని 2 సమానంగా మజ్జిగ సమానంగా తీసి ఒక దాంట్లోనూ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఉంది కదండి, క్రీమ్ కలర్ది కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ తీసుకున్న తర్వాత ఆ కవర్కి కాస్త నెయ్యి రాసుకోవాలి అంటకుండా ఉండటానికి. ఈ విధంగా నెయ్యి పేపర్ అంతా కవర్ అంతా రాసిన తర్వాత మనము ఇందులో ఫస్ట్ క్రీమ్ కలర్ది తీసుకుందాము. ఈ విధంగా తీసుకొని ఇలా సమానంగా చేసి మనం దాని మీద పేపర్ మీద ఈక్వల్గా పెట్టుకోవాలి. అలాగే రెండోది కూడాను ఈ విధంగా సమానంగా చేసుకోవాలండి. కొంచెం పొడుగ్గా కొంచెం కవర్ ఇలా పెట్టి మనం దాంతో ఇలా చేసుకుంటే మనకు కాస్త వస్తుంది. అలాగే గ్రీన్ కలర్ది కూడా ఈక్వల్గా వస్తుంది. అలాగే గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాం కదా, అది కూడా దాని మీద పెట్టి సమానంగా 2 సమానంగా ఉండే విధంగా చేసి మనం కవర్ పైకి పెట్టేసి ఇలాగ మనం నొక్కుతా సమానం చేసుకోవాలి. చేస్తే అప్పుడు ఎత్తు తగ్గులు రావన్నమాట, ఈక్వల్గా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అండి, జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం పప్పులు మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడును బాదం పప్పులు వేసుకున్నాం, ఇందాక జీడిపప్పులు వేసాను. అదేవిధంగా పిస్తా పప్పులు కూడా వేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది, అట్రాక్ట్ కూడా ఉంటుంది కదండి. వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇలా కవర్ పెట్టి దానికి ఇది జీడిపప్పులకి వాటికి ఇలాగ రౌండ్ చుట్టుకుంటా ఉంటే మనకి మొత్తం చక్కగా జీడిపప్పులు అన్నీ అతుక్కొని ఉంటాయి. ఉన్నప్పుడు వీటిని మళ్ళీ మనం సమానంగా ఒకసారి ఇలా అంటే చూసారా ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చినప్పుడు మనము చాకుకి నెయ్యి రాసి చిన్న అలా ఒక అంగుళంగా ముక్కలు కట్ చేసుకోవాలండి. చూడండి అసలు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా వచ్చిందో. పైన గ్రీను, కింద క్రీమ్ కలర్ ఎంత బాగుందో చూసారా. స్వీట్ షాప్ వాళ్ళేనేంటి, మనం కూడా చేయలేమా ఏంటి? చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత బాగుందండి. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకొని వీటిల్ని మనం అన్నీను కట్ చేసుకోవాలి. చూసారా అసలు ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకున్నాక అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని అన్ని ప్లేట్లోకి సర్దితే అసలు ఆ ప్లేట్లోకి అవి చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఆ విధంగా చేసుకోండి.
ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకొని అన్నీ మన ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటామే. అంతేనండి. చూసారా అసలు ఎంత బాగుందో? ఓపెన్ చేసి కట్ చేసి చూస్తే మెత్తగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని మనము అన్నీను ప్లేట్లోకి సర్దుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.